హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? హోప్ మీరందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాను. అండ్ నేను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకే వచ్చేసాను. ఈరోజు మనం రాట్నాలగుంట టూర్ని ఒక వ్లాగ్ కింద చేయబోతున్నాం. అండ్ రాట్నాలగుంట నుండి మా ఊరికైతే నియర్లీ 19 కిలోమీటర్స్ దూరం అనేది ఉంటుంది. అండ్ మనం వెళ్ళాలి అంటే నియర్లీ 41 మినిట్స్ టైం పడుతుంది. అండ్ వెళ్ళే దారంతా కూడా ఇలాగే గ్రీనరీతో ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. మొత్తం చెట్లు, అలాగే పాండ్స్, ఇంకా పొలాలు అన్నీ ఇవే ఉంటాయి. మనం రాట్నాలగుంటలోకి ఎంటర్ అయిన వెంటనే ఫస్ట్ మనకి సాయిబాబా టెంపుల్ కనిపిస్తుంది అనమాట. సో చూసారా, ఇదే సాయిబాబా టెంపుల్. ఈ టెంపుల్ అయితే దీనిలో చాలా దేవుళ్ళు ఉంటారనమాట. అంటే ఆంజనేయ స్వామి ఉంటారు, సరస్వతీదేవి, దత్తాత్రేయ స్వామి, అయ్యప్ప స్వామి టెంపుల్, ఇవన్నీ కూడా ఈ గుడిలోనే ఉంటాయన్నమాట. అండ్ నార్మల్గా అయితే సరస్వతీదేవి టెంపుల్స్ మనకి రేర్గా కనిపిస్తాయి కదా. సో ఈ గుడిలో కూడా సరస్వతీదేవి విగ్రహం ఉందన్నమాట. సో ఇప్పుడు మనం ఆంజనేయ స్వామి గుడికి చూడబోతున్నాం, ఆంజనేయ స్వామి విగ్రహాన్ని. అండ్ ఇందాకైతే మనం వినాయకుడిని చూసాం కదా. సో ఇక్కడైతే ఆంజనేయ స్వామి ఉంటారు. సో చూడండి, ఆంజనేయ స్వామిని మా చెల్లి దండం పెట్టుకుంటుంది. అండ్ ఇంకా మనం అలా స్ట్రైట్గా వెళ్ళినట్లయితే ఈ గుడి చుట్టూ కూడా మొత్తం చెట్లే ఉంటాయి. అండ్ ఇంకా ఇలా స్ట్రైట్గా వెళ్తే మనకి అప్పుడు సరస్వతీదేవి కనిపిస్తారనమాట. నేను గుడిని మొత్తం అయితే తీయలేదు. అండ్ ఇప్పుడు మనం ఈ గుడి నుండి ఇంకా రాట్నాలగుంట వెళ్ళబోతున్నాం అనమాట. అంటే అమ్మవారి గుడికి వెళ్ళబోతున్నాము. ఇంకా దారిలో అయితే ఇలాంటి షాప్స్ అన్నీ ఉంటాయి, ఇంకా చాలా టాయ్స్ అనేవి. ఇంకా అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి అక్కడ కొబ్బరికాయలు, కుంకుమ, పసుపు అవన్నీ అమ్మే షాప్స్ అవన్నీ ఉంటాయన్నమాట. అండ్ మ్యాక్సిమం ఇక్కడ అన్నీ కూడా ఫంక్షన్ హాల్స్ లాగా ఉంటాయన్నమాట, చాలా ఉంటాయి. అండ్ వీటిలో ఏం చేస్తారు అంటే ఎవరైనా కొత్త బైక్ కొనుక్కున్నా, లేకపోతే బాబు కన్నా సరే అన్నప్రాసన చేయడానికన్నా, చూసారా ఇవన్నీ కూడా అవే అనమాట ఫంక్షన్ హాల్స్ లాగా. ఒక్కొక్కరు ఒక్కొక్కటి అంటే రెంట్ తీసుకుని అక్కడ వాళ్ళు భోజనాలు పెట్టుకుంటారు. అండ్ రాట్నాలగుంటకైతే చాలామంది వస్తారు. సండే అయితే అసలు ఖాళీ ఉండదు. ఇంకా మీరు ఇక్కడ అన్నీ చూసినట్లయితే ఇక్కడ అన్నీ కూడా మొక్కలే ఉంటాయి. అండ్ ఇక్కడ చూసారా అన్నీ కూడా టాయ్స్ ఉంటాయి. చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇక్కడైతే అన్ని కొబ్బరికాయలు ఉంటాయి, ఎందుకంటే మనం గుడి దగ్గరికి వచ్చేసాం కాబట్టి ఇక్కడ కొబ్బరికాయలు అవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ ఇప్పుడు మనం గుడి దగ్గరికి వచ్చేసాము. ఇంకా చూసారా, ఇది గుడి దూరం నుండి. అండ్ గుడి ఇదివరకు అయితే పాత గుడి అయితే ఇలా ఉండేది కాదు, రీసెంట్గానే కట్టారనమాట కొత్త గుడి. నేను ఇదే ఫస్ట్ టైం కొత్త గుడికి వెళ్ళటం. పాత గుడికి అయితే చాలాసార్లు వెళ్ళాను. చూసారు కదా, ఇలా ఉంటుంది గుడి అంతా కూడా. ధ్వజస్తంభం చూసారా, చాలా పెద్దగా కట్టారు ఈసారి. అండ్ పాత గుడిలో అయితే లైన్గా ఉండేవి చాలా దేవుడి విగ్రహాలు అవన్నీ కూడా ఉండేవన్నమాట. ఇప్పుడు కొత్త గుడిలో చూసారా, ఇక్కడ ముగ్గు వేశారు, మధ్యలో ఏమో దేవుడి విగ్రహం లాగా పెట్టారనమాట. ఇది కూడా చాలా బాగుంది కదా లోపల. అండ్ మేము వెళ్ళినప్పుడు అయితే అమ్మవారి విగ్రహాలని ఫొటోస్ తీనివ్వలేదన్నమాట. సో అందుకని మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ వెళ్ళినప్పుడు అప్పుడు ఫొటోస్ తీనిచ్చారంట. సో ఆయన తీసిన ఫొటోస్ని నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. రాట్నాలగుంటలో అమ్మవారు అయితే సగం శరీరంతోనూ అలాగే ఒంటి చేతితోనూ మనకి దర్శనం ఇస్తారు. ఎందుకంటే ఇదివరకు అంటే రాజుల కాలంలో వేంగి రాజులు ఆ ప్లేస్ని అంతటిని కూడా పరిపాలించే వాళ్ళు అనమాట. సో అప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళ శత్రు రాజులు ఉంటారు కదా, సో వాళ్ళు చంద్రగ్రహణం రోజు ఏదో మంత్ర ఖడ్గాన్ని ఉపయోగించి ఇంకా అమ్మవారిని దగ్గరికి వచ్చారనమాట. అంటే పూజలు అవన్నీ చేశారు. అందుకని చెప్పేసి అమ్మవారికి సగం శరీరం అలాగే ఒంటి చేతితోనే ఉంటుంది. అలా జరిగినప్పుడు అయితే అసలు మొత్తం అంతా కూడా మంటలు అవన్నీ వచ్చేసాయంట. మొత్తం అంతా వేంగిరాజు మొత్తం దహించుకుపోతుంటే అప్పుడు వేంగిరాజు గారు వచ్చేసి అమ్మవారికి మొత్తం బంగారం అవన్నీ ఇచ్చి వాటితో అభిషేకం చేసి ఇంకా అమ్మవారిని శాంతి పడమని అడిగారంట. సో అప్పుడు అమ్మవారు ఏం చేశారంటే, నువ్వు నాకు ఒక గుడిని కట్టించమని చెప్పేసి వేంగిరాజులు గారిని అడిగారంట. సో అందుకని చెప్పేసి ఆయన గుడిని కట్టించారు ఫస్ట్. అండ్ రీసెంట్గా ఇప్పుడు కొత్త గుడి ఇలా కట్టారనమాట. ఇప్పుడు మనం అమ్మవారి గుడి నుండి ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట. మేమైతే రాట్నాలగుంట టూర్ అంటే అమ్మవారిని దర్శించుకోవడానికే కాకుండా మా ఫ్రెండ్ వాళ్ళ అక్క వాళ్ళ బాబు ఫస్ట్ బర్త్డే ఇక్కడ జరుపుకుంటున్నారు. సో కొంతమంది మొక్కుకుంటారు కదా, అలాగే వాళ్ళు మొక్కున్నారంట. సో అందుకని చెప్పి ఇక్కడ మేము ఫంక్షన్కి వచ్చాము. సో ఇప్పుడు మనం ఫంక్షన్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట దారిలో. సో ఇటు సైడ్ అనమాట, అంటే లాస్ట్ టైం అయితే లెఫ్ట్ సైడ్ చూసాము వెళ్ళే దారిలో. ఇప్పుడు రైట్ సైడ్ చూడండి, రైట్ సైడ్ అయితే ఎక్కువ ఫంక్షన్ హాల్సే ఉంటాయి, ఎక్కువ షాప్స్ అవేమీ ఉండవు అనమాట. చూసారా, అన్ని ఫంక్షన్ హాల్స్ కూడా ఫుల్గా ఉంటాయి. అండ్ ఇప్పుడు కాబట్టి ఇంకొంచెం తక్కువగా ఉంది ఈ టైంలో. నార్మల్గా అయితే అసలు ఖాళీ ఉండదు అనమాట, చాలామంది జనం అనేది వాళ్ళు వస్తూ ఉంటారు. అండ్ సండే అయితే అస్సలు ఖాళీ ఉండదు. సండే థర్స్డే బాగా వస్తారంట గుడికి.
చూసారు కదా, ఎక్కడ చూసినా కార్లే ఉంటాయి. ఇంకా అన్నీ కూడా ఫంక్షన్ హాల్స్‌లో ఫుల్‌గా ఉంటాయన్నమాట. ఇంకా ఏదో ఒక ఫంక్షన్ జరుగుతూనే ఉంటుంది. కొత్తగా బళ్ళు కొన్న వాళ్ళొస్తారు. ఇంకా అన్నప్రాసన చేసేవాళ్ళు, ఇంకా పేరు పెట్టేవాళ్ళు, ఇలా ఫస్ట్ బర్త్‌డేస్ చేసుకునేవాళ్ళు అందరూ కూడా వచ్చి అమ్మవారి దగ్గర అంటే ప్రదక్షిణ చేసి ఇలా ఫంక్షన్ చేసుకుంటాం మీ దగ్గర అని చెప్పి మొక్కుకుంటారంట. సో, అలా వస్తారు. అండ్ ఇప్పుడైతే మేము వెళ్ళిన ఫంక్షన్ హాల్‌కి వచ్చేసాము. చూసారు కదా, ఆ బాబు మా ఫ్రెండ్ వాళ్ళ అక్క వాళ్ళ బాబనమాట. చాలా క్యూట్‌గా ఉన్నాడు కదా! సో, ఇదే ఫంక్షన్ హాల్. ఇది ఇవాల్టి వ్లాగ్ అనమాట. అండ్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు గనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.